ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి జూన్ నాటికి 2 ఏళ్లు కావస్తోంది. 2 ఏళ్ల తర్వాత అంటే మరో 90 రోజుల్లో ఎవరికి ప్రమోషన్, ఎవరికి ఉద్వాసన? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న ఆ సీక్రెట్ రిపోర్ట్ ఏంటి? ఇప్పుడు అందరి కళ్ళు జూన్ 12 వైపు మళ్ళాయి. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ప్రక్షాళన జరుగుతుందా? జనసేన నుంచి నాగబాబు ఎంట్రీ ఖాయమైనా? అందరినీ ఆశ్చర్యపరిచేలా చంద్రబాబు సిద్ధం చేస్తోన్న ఆ పొలిటికల్ థ్రిల్లర్ ఏంటి? జూన్ 12, 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైన రోజు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు. మరో 3 నెలల్లో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కాబోతూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో కొందరు మంత్రులు దూసుకుపోతుంటే మరికొందరు వెనకబడ్డారు. అందుకే ఇప్పుడు సర్జరీకి షఫ్లింగ్ కి సమయం ఆసన్నమైందనే టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ కాదు, 2029 లక్ష్యంగా చంద్రబాబు చేస్తోన్న ఒక భారీ పొలిటికల్ రీస్ట్రక్చర్. మంత్రివర్గంలో మార్పులు అనగానే గతంలో మొదట వినిపించిన పేరు వాసంశెట్టి సుభాష్. ఒకప్పుడు సుభాష్ పనితీరుపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఒక ఆడియో కాల్ లీక్ అయ్యి రాజకీయాల్లో కలకలం రేపింది. సుభాష్కు బాబు గట్టి వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రి హెచ్చరికలను సీరియస్గా తీసుకున్న సుభాష్ తన శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పనితీరు మెరుగుపరుచుకుని ముఖ్యమంత్రి చేతే శభాష్ అనిపించుకుంటూ ఉన్నారు. లోకేష్ టీంలో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి ఎదుగుతోన్న నేతగా బలపడుతూ ఉన్నారు. దీంతో సుభాష్ను 5 ఏళ్ల పాటు కొనసాగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి వీరిద్దరిని జూన్ తర్వాత కేబినెట్ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయట. ముఖ్యంగా శాఖాపరమైన నిర్ణయాల్లో జాప్యం, ప్రజల్లోకి వెళ్లడంలో వెనకబాటుతనం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లుగా సమాచారం. ఏపీ మంత్రి సంధ్యారాణి కుమారుడితో పాటు పిఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనను వేధిస్తూ ఉన్నారని పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఈ అంశంపై చంద్రబాబు సీరియస్ అయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసు అధికారులతో వ్యవహరించిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. ఈ విషయంలో చంద్రబాబు కూడా రాంప్రసాద్ రెడ్డికి గట్టి క్లాస్ తీసుకున్నారట. ప్రజలతో గాని ప్రభుత్వ అధికారులతో గాని పద్ధతిగా వ్యవహరించకపోతే సహించరు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ఎంతటి వారైనా కూడా లెక్క చేయరు. ఈ ఇద్దరు మంత్రుల స్థానాలను కొత్త వారితో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరి ప్లేస్లో సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతూ ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన ట్విస్ట్ మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ. జనసేన నుంచి నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ఎప్పుడో మాటిచ్చారు. దానికి తగ్గట్టే నాగబాబును ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. జనసేన కోటాలో నాగబాబు కేబినెట్లోకి రావడం దాదాపు ఖరారైపోయింది. అటు బీజేపీకి కూడా ఒక అదనపు బెర్తిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా వచ్చే ఎన్నికల వరకు ఈ టీంను పక్కాగా నడిపించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కథలో అసలైన సస్పెన్స్ కొత్త శాఖ. ఏపీ ప్రభుత్వం తాజాగా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే కొత్త పోర్ట్ఫోలియోను సృష్టించింది. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. దీనికి ఇన్నోవేషన్ అనే కొత్త బాధ్యతను జత చేశారు. పవన్ ప్రస్తుతం పంచాయతీరాజ్, అటవీ శాఖల వంటి భారీ బాధ్యతలతో బిజీగా ఉన్నారు. మరి ఈ కొత్త శాఖను పవన్ తన వద్దే ఉంచుకుంటారా, లేక తన సోదరుడు నాగబాబుకు అప్పగించి ఇతర రాజకీయ బాధ్యతలపై దృష్టి పెడతారా అనేది చూడాలి. కూటమి ప్రభుత్వం కేవలం శాఖలను మార్చడమే కాదు, వైసీపీ లక్ష్యంగా కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. తిరుమల లడ్డు వివాదం నుంచి గత ప్రభుత్వ అవినీతి వరకు ప్రతి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగల మంత్రుల కోసం చంద్రబాబు అన్వేషిస్తూ ఉన్నారు. పని చేయని వారు ఇంటికి వెళ్లాల్సిందే అని ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో బాబు గట్టిగా చెప్పారు. సో జూన్ తర్వాత ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సమాచారం.